జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్ళేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడిని టార్చ్ బేరర్ అంటారు. వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి, వాడే ఆ టార్చ్ బేరర్. ఫస్ట్ సెషన్లో 114 రన్స్, సెకండ్ సెషన్లో 115 రన్స్, థర్డ్ సెషన్లో ఆల్అౌట్ అయిపోయారు. కాకపోతే వాళ్ళది లాస్ట్ బాల్కి వికెట్ తీసుకున్నారు. లాస్ట్ పంచ్ మందే అయితే ఆ కిక్కే వేరప్ప అని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఫీల్ అయ్యేలా చేశాడు మొహమ్మద్ సిరాజ్ లాస్ట్లో. ఇండియా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు, కానీ ఇంగ్లాండ్ తక్కువ అంచనా వెయ్యకూడదు. ఎందుకు, ఏమిటి, ఎలా, ఏం జరిగింది, మూడో రోజు మూవింగ్ డే ఎలా మూవ్ అయింది మాట్లాడుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, జనాలు చూస్తున్నారు, సరిగ్గా లైకులు చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ముందుగానే లైక్ చేసేసి వీడియో ఎక్కడన్నా నచ్చకపోతే లైక్ తీసేయండి, నేనేం అనుకోను. బట్ మర్చిపోకుండా లైక్ చేయండి. అలా చేస్తే కొత్త మందికి చూపిస్తుంది, కొత్త జనాలకి చూపిస్తుంది యూట్యూబ్ వీడియోని. మీరు ఇంకేం చేయక్కర్లే, లైక్ మాత్రమే. అలా కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక సమ్ టేల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనిపిస్తే మా వీడియో చూసి కన్సిడర్ డూయింగ్ దాట్. సరే, ఏం జరిగింది థర్డ్ డే మూవింగ్ డే ఆఫ్ దిస్ ఫైనల్ టెస్ట్ మ్యాచ్ బిట్వీన్ ఇంగ్లాండ్ అండ్ ఇండియా అని చూస్తే గనక, ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. ఎక్కడ 75 for 2 దగ్గర బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. జైస్వాల్ ఉన్నాడు, నైట్ వాచ్మెన్ ఆకాష్ దీప్ ఉన్నాడు. ఎలా ఉంది తెలుసు ఆకాష్ దీప్తో వచ్చిన వ్యవహారం? మనం మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ అని చెప్పేసి ట్రిగ్నోమెట్రీ చదువుకుని వెళ్ళాం. ట్రిగ్నోమెట్రీ ఆడికి వెళ్ళంగానే ఆల్జిబ్రా క్వశ్చన్లు ఇచ్చారు. ఫైండ్ ఎక్స్ అన్నారు. జనరల్లీ నేను కూడా షాక్లో ఉన్నా. అరే ఇలా అయింది ఏంటి, ఎటు కాకుండా హాఫ్ ఉన్నాను నేను కూడా. ప్రపంచంలో మ్యాథ్స్ అంటే విరక్తున్న వాళ్ళకి ఆ ఫైండ్ ఎక్స్ కనిపిస్తే మా సెట్ సిరాకు, ఆ సిరాకే ఫీల్ అయి ఉంటారు బౌలర్స్ అందరూ కూడా ఇంగ్లాండ్ టీంలో. ఎందుకంటే ఆకాష్ దీప్ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చి కొట్టాడయ్యా. 107 పార్ట్నర్షిప్ లో 60+ కొట్టాడయ్యా. అది ఆకాష్ దీప్ చేసింది. ఎలా కొట్టాడంటే, నిన్న మొత్తం అంతా కూడా, ముందు రోజు మొత్తం అంతా కూడా జైస్వాల్ చాలా అగ్రెసివ్ గా ఆడుతున్న తను సెకండ్ ఫిడిల్ ఆడేసి, నువ్వు కొట్టు భయ్యా, నేను నార్మల్గా ఆడుకుంటానులే, నువ్వు తర్వాత నేను చూసుకుంటానులే అన్నట్టుగా తను బ్యాక్ సీట్ తీసుకున్నాడు. ఆకాష్ దీప్కి ఫ్రంట్ సీట్ ఇచ్చాడు. నువ్వు డ్రైవింగ్ చేయి భయ్యా అంటే తోలాడు, బండి తోలుతున్నాడు అంతే. వెళ్ళిపోయింది బండి ముందరికి. 107 పార్ట్నర్షిప్, హాఫ్ సెంచరీ కొట్టాడు. సెలబ్రేట్ చేసుకున్నప్పుడు అయితే అసలు మొత్తం 5 వికెట్ హాల్ 10 వికెట్ హాల్ కంటే ఎక్కువగా సెలబ్రేట్ చేశాడు. డ్రెస్సింగ్ రూమ్ లో కెప్టెన్ గిల్లు, జడేజా, నువ్వు హెల్మెట్ ది ముందు, నువ్వు హెల్మెట్ సెలబ్రేట్ చేయని చెప్తున్నా కూడా చూసుకోలే, పట్టించుకోలే, ఫిస్ట్ పంపులు ఇవన్నీ చేసి ఫుల్ సెలబ్రేట్ చేసుకున్నాడు. చూసిన ఇండియన్ ఫ్యాన్స్ అందరికీ కూడా లోపల కోయి డాన్స్ లోపల. ఇక్కడ సెంచరీ కొడితే అసలు ఇంకొక రేంజ్ లో ఉండేది. బట్ అప్పటికే చాలా బాడాడు. ఫస్ట్ సెషన్ అయిపోయి జస్ట్ ముందర తను అవుట్ అయ్యాడు. గిల్ వచ్చాడు, నైస్ కవర్ డ్రైవ్ కొట్టాడు, బ్యాక్ ఫుట్ పంచ్ కొట్టాడు, అంతా బాగానే ఉంది. లంచ్ కిల్లర్ 114 రన్స్ వచ్చే ఫస్ట్ సెషన్ లో సూపర్ హ్యాపీస్ అనుకున్నాం. లంచ్ నుంచి వెనక్కి రాగానే టక్కన గిల్ అవుట్ అయ్యాడు. ఇది ఎలా అవుట్ అయ్యాడు తెలుసా? ఈ సిరీస్ కి ముందర ఎలా అయితే ఇన్కమింగ్ బాల్స్ వస్తే లెగ్ సైడ్ ఆడే ప్రయత్నంలో అవుట్ అయ్యేవాడే, అలానే అవుట్ అయ్యాడు. స్ట్రైట్ బ్యాట్ తో ఆడాడు సిరీస్ మొత్తం అంతా. ఇక్కడ రాగానే కొంచెం ఆ ఫ్లిక్ ఆడే ప్రయత్నం చేశాడు, పుసుక్కుని అవుట్ అయిపోయాడు. 2 కారణాలు అయి ఉండొచ్చు. ఒకటి, అరే మనకి ఇన్ని రన్స్ ఉన్నాయిరా భయ్, ఏముందని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ లో షాట్ ఆడేసి ఉండొచ్చు. 2, మీరు తప్పు డెసిషన్స్ ఎప్పుడు తీసుకుంటారు చెప్పండి? ఒకటి ప్రెషర్లో ఉన్నప్పుడు, 2 బాగా అలసిపోయినప్పుడు. మెంటల్ ఫెటిగ్. 5 టెస్ట్ మ్యాచ్లుగా బ్యాటింగ్ చేస్తూ, అంతసేపు బ్యాటింగ్ చేసి, క్యాప్టెన్సీ చేసి, ఆ నిర్ణయాలు తీసుకొని, నాన్ స్టాప్ గేమ్ గురించి ఆలోచించి మెంటల్ ఫెటిగ్ ఎక్కడో చోట వచ్చుండొచ్చు. అంటే మానసికంగా అలసిపోవడం. అప్పుడు తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. స్ప్లిట్ సెకండ్ లో స్ట్రైట్ బ్యాటా ఫ్లిక్కా, ఆ ఫ్లిక్ ఆడేద్దాం, ఓ రాంగ్ నిర్ణయం, దానిలో అవుట్ అయిపోయాడు. ఇట్స్ దో స్మాల్ థింగ్స్ దట్ మ్యాటర్ ఇన్ క్రికెట్. చిన్న నిర్ణయాలు. మీరు అలసిపోయినప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? మనం చాలాసార్లు చేస్తుంటాం. ఆకలి మీద ఉన్నప్పుడు షాపింగ్ వెళ్ళామనుకో, ఇష్టం వచ్చింది కొనిపారు దొప్పుతాం. కోపంగా ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోవాలనుకో, తప్పు డెసిషన్ తీసుకుంటాం. అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది. కాబట్టి మేబీ దిస్ కుడ్ ఆల్సో బి వన్ ఆఫ్ సచ్ థింగ్స్ అని నాకు అనిపించింది. సరే, తను అవుట్ అయిపోయాడు. తర్వాత జడ్డు గారు వచ్చారు. ఈయన ఫామ్ తెలిసిందేగా, అంటే ఈ సిరీస్ మొత్తం అంతా ఫామ్ చూసిందేగా. తను వాయించి పారేశాడు ఇంకో 50 కూడా తను అవుట్ అయిపోయాడు. మనం మాడుకోవాల్సింది ఇక్కడ, జడేజా కన్సిస్టెన్సీ వాడు సూపరు. తను మళ్ళీ 500+ రన్స్ స్కోర్ చేయడం సిరీస్లో, ఇది అల్ట్రా సూపరు. 3 ఇండియన్ బ్యాటర్స్ 500 కంటే ఎక్కువ స్కోర్ చేశారు, ఇది తోపు. 5 బ్యాటర్స్ 400 కంటే ఎక్కువ స్కోర్ చేశారు. అసలు ఇది అబ్బో, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ టైప్ ఆఫ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ ఇంగ్లాండ్ స్పెసిఫిక్ గా అది జరిగింది. దాంట్లో జడేజా అయితే కన్సిస్టెంట్ గా రన్ స్కోర్ చేశాడు.
జైస్వాల్ కూడా 100 కొట్టాడు. సిరీస్ ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 100, సిరీస్ లాస్ట్ మ్యాచ్ లాస్ట్ ఇన్నింగ్స్లో కూడా 100 కొట్టి సైన్ ఆఫ్ చేశాడు జైస్వాల్. దిస్ ఈజ్ మీ, ఇది నా టాలెంట్, నెక్స్ట్ టైం ఇంగ్లాండ్కి వచ్చేసరికి చూడండి రా బాబు చెడుగుడు ఆడుకుంటా అన్నట్టుగా ఒక సిగ్నల్ అనమాట. ఇది మనం హైప్ ఇచ్చేది. బేసిక్ ఏంటంటే చాలా బాగా ఆడాడు, ఫస్ట్ టూర్లో చాలా బాగా ఆడాడని చెప్పే ప్రయత్నం అనమాట. కొంచెం అతిశయోక్తి కూడా ఉంటుంది కదా చెప్తున్నప్పుడు, అది అలా ఫ్లోలో ఫాలో అయిపోండి. జైస్వాల్ నిన్న అగ్రెసివ్గా ఆడాడు, ఇవాళ చాలా కొంచెం ఓపిక్గా ఆడాడు. అంతే అదృష్టం ఉండింది, నిన్న ఆ 2 క్యాచ్లు డ్రాప్ అయ్యాయి. బట్ ఇక్కడ మటుకు 97 దగ్గరికి వచ్చినప్పుడు ఒక 2 పరిగెత్తాడు, అక్కడ 3 పరిగెడదాం అంటున్నాడు. కరుణ్ నాయర్తో కలిసి పరిగెడదాం అనుకున్నాడు, కుదరలా. కరుణ్ నాయర్ నేను 3ర్డ్కి రానన్నాడు, మనోడు ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. అక్కడ 99 చేరుకున్నాడు, పరిగెడితే 100 అయిపోయేది. కోపం ఉంది అక్కడ, సింగిల్ థర్డ్ రన్ ఉంది పదే చెప్తాను అనుకున్నా. అరే నువ్వు ప్లీజ్ రా బాబు మర్చిపోరా బుజ్జాయ్, ఫోకస్ చేయరాని లోపలికి నేను చెప్పుకుంటాను అనమాట బయటికి. లక్కీగా నెక్స్ట్ బాల్ సింగిల్ తీసేసుకున్నాడు, సెలబ్రేట్ చేశాడు, హార్ట్ చూపించాడు, ఎవరికి చూపించాడు తెలియదు కానీ మొత్తానికి తనకు 100 వచ్చింది. 180 కొట్టి అవుట్ అయ్యాడు, మళ్ళీ అప్పర్ కట్ కొట్టి థర్డ్ మ్యాన్లో క్యాచ్. దానికంటే ముందు కరుణ్ నాయర్ ఆఫ్ కోర్స్ 11 రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు. ఇది తన లాస్ట్ టెస్ట్ ఇన్నింగ్సా అన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. బికాజ్ 5 టెస్ట్ మ్యాచ్లో 4 మ్యాచ్లు ఆడాడు, హైయెస్ట్ స్కోర్ 50 ఆడ్ మాత్రమే. ఓ 40 ఉందో 30 ఉందో 20 ఉంది, కానీ ఏది చెప్పుకోదగ్గ పెద్ద స్కోర్ అయితే చేయలేదు. ఎస్, తనకి బ్యాటింగ్ వచ్చినప్పుడు నంబర్ 3లో బ్యాటింగ్ చేశాడు, నంబర్ 6లో బ్యాటింగ్ చేశాడు, నంబర్ 5లో బ్యాటింగ్ చేశాడు, టఫెస్ట్ పిచ్ మీద 50 కొట్టాడు. అంతా ఉన్నా కూడా ఐ డోంట్ థింక్ పంత్ ఫిట్ అయిపోతే ఆబ్వియస్లీ జురెల్ బయటికి వెళ్ళిపోతాడు, పంత్ వచ్చేస్తాడు, ఇంకొక ఆల్రౌండర్ ఆడదాం అనుకుంటారు, తనకి స్పేస్ ఉండదేమో అనిపిస్తోంది నాకు. బికాజ్ ఇండియన్ కండిషన్స్లో ఆడడానికి శ్రేయస్ అయ్యర్ వెయిటింగ్, సర్ఫరాజ్ వెయిటింగ్, ఇలా బోల్డ్ కాంపిటీషన్ ఉంది అక్కడ, రైట్? మరి దాని నేపథ్యంలో తిరిగి మళ్ళీ ఛాన్స్ వస్తుందా తెలీదు. సో దిస్ కుడ్ బి ద లాస్ట్ టైం యూవ్ సీన్ కరుణ్ నాయర్. మేబీ హిస్ డ్రీమ్ ఇస్ ఓవర్. అడిగాడు ఛాన్స్ ఇచ్చింది క్రికెట్, బాగా పర్ఫామ్ చేశాడు డొమెస్టిక్లో, కానీ ఇక్కడ అంత గొప్పగా పర్ఫామ్ చేయలేకపోయాడు. మేబీ ఇట్స్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఫర్ హిమ్, యూ నెవర్ నో. బట్ అనిపిస్తుంది అట్లా అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. తర్వాత వచ్చాడు వాషింగ్టన్ సుందర్. అబ్బో, అంటే జడేజాతో కలిసి ఒక పార్ట్నర్షిప్ చేసి తను అవుట్ అయ్యాడు, తర్వాత సిరాజ్ అవుట్ అయ్యాడు. ఇలా జరిగిపోతుంది మొత్తం అంతా అజిబిజి గందరగోళం అయిపోతుంది అనుకున్న టైంలో ప్రసిద్ధ్ అక్కడ పెట్టుకొని 35 రన్లు కొట్టాడు. 3 6లు 3 4లు ఇచ్చుకున్నాడు అంతే. 39 బాల్స్లో 50 అయిపోయింది. సెలబ్రేట్ కూడా బాగా చేసుకున్నాడు. బికాస్ ఇట్స్ నాట్ ఈజీ. మీరు నంబర్ 11 బ్యాటర్తో ఆడుతున్నప్పుడు స్ట్రైక్ ఫామ్ చేసుకుంటూ, అంటే తనే ఎక్కువ బాల్స్ ఆడుతూ ఛాన్స్ ఉన్నప్పుడల్లా బౌండరీలు కొట్టే ప్రయత్నం చేస్తూ ఫీల్డర్స్ అందరూ వెనకాల తెలిసినప్పుడు కూడా రన్ స్కోర్ చేయడం కొంచెం కష్టం. అది చేశాడు, సాటిస్ఫాక్షన్ ఇచ్చి ఉంటుంది. ఇదంతా చేసి నేను తెలుసు ఇంగ్లాండ్కి ఆ ఫ్రస్ట్రేషన్ పెంచుతూ పోయింది. 250 300కి ఏమన్నా ప్యాక్ చేద్దామా అనుకుని ఉంటారు. 396 కొట్టారు ఇండియా. లీడ్ 373గా మారింది. 374 కావాలి ఇంగ్లాండ్ గెలుపు కోసం. గతంలో చేశారా అంటే చేశారు. 378 చేజ్ చేశారు, 371 ఈ సీజన్లోనే ఈ సిరీస్లోనే చేజ్ చేశారు. ఈ బ్యాస్ బాల్ మొదలెట్టిన తర్వాత చేజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఓపెనర్స్ బాగా ఆడతారు, అంతా బాగానే ఉంది. స్టార్ట్ కూడా మళ్ళీ అలానే వచ్చింది. 12-13 ఓవర్లు అయిపోయి బీట్ చేస్తున్నారు బౌలర్స్. ఆకాశదీప్ అయినా, ప్రసిద్ధ్ అయినా, సిరాజ్ అయినా చేతి మీద తగులుతోంది, వేళ్లకు తగులుతోంది, బీట్ అవుతున్నారు. తొడల మీద తీసుకున్నాడు, థైప్యాడ్ మీద, అన్నీ అయ్యాయి. వికెట్ రావట్లేదు. లాస్ట్ ఓవర్ ఆఫ్ ది డే వికెట్ రావట్లేదు అని చూస్తుంటే ఫీల్డ్ మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది. బౌన్సర్ వేస్తాడు మైండ్లో వచ్చేసింది అక్కడ జాక్ క్రాలీకి. ఆ బౌన్సర్ కోసం వెయిట్ చేస్తూ యార్కర్ వచ్చింది. అలా స్మూత్గా యార్కర్ వచ్చింది. మనోడు బెండ్ కూడా అవ్వలేదు, అలా నుంచి ఆడేశాడు. బ్యాట్ కింద నుంచి బాల్ వెళ్ళిపోయింది. సుయి సెలబ్రేషన్ సిరాజ్ నుంచి. ఆ లాస్ట్ కిక్ మందేనప్ప. దాంతో ఇండియా డే ఫినిష్ చేశారు. 50 for 1 ఇంగ్లాండ్. ఇంకా 324 కావాలి వాళ్ళ గెలుపు కోసం. ఇండియాకి 8 కావాలి వికెట్స్. బయట విన్న టాక్ ఏంటంటే ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో గెలుపుకు చాలా దగ్గరగా ఉన్నారు అంటే వోక్స్ ఒక చేత్తో కూడా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటే నెట్ ఏదో ట్రై చేస్తున్నట్ట. సో నెక్స్ట్ డే ఈ 4th డే మ్యాచ్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వర్షం పడి అంతరాయం కలిగించకపోతే మ్యాచ్ అయిపోవాలి. ఐదర్ 324 పరుగులు కొట్టేయాలి ఇంగ్లాండ్, లేదా ఇండియా 8 వికెట్లు తీసేసుకోవాలి. సరే వోక్స్ ఆడితే 9 కూడా తీసేసుకోవాలి. ఇండియా గెలిస్తే 2-2 అన్న స్కోర్ లైన్, ఇంగ్లాండ్ గెలిస్తే 3-1 అన్న స్కోర్ లైన్. వర్షం పడి డే 5కి వెళ్ళినా కూడా ఇంకా చాలా సమయం మిగిలింది కాబట్టి డ్రా అయితే సీన్ లో కనిపించట్లేదు. అన్లెస్ గాలి గన్నారావు గారు, వాయుదేవురు గారు వాళ్ళందరూ వచ్చేసి ఏ అని చెప్పి గర్జిస్తే తప్ప. సో రిజల్ట్ గ్యారంటీడ్. నెక్స్ట్ డే మ్యాచ్ అయిపోయే ఛాన్సెస్ పూర్తిగా ఉన్నాయి. లెట్స్ హియర్ ఫర్ ఇండియా. లెట్స్ హోప్ వన్ లాస్ట్ ఎఫర్ట్ ఇస్తారో లేదో చూద్దాం. అక్కడ బౌలర్స్, స్పిన్నర్స్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో అని మాట్లాడుకోవాలి. ఇండియా ఎందుకు ఇంత బాగా బ్యాటింగ్ చేశారు, ఇది ఏమైనా కొంచెం అర్థమైందా? నీకు డౌట్ ఉందా మీకు ఎలా ఈజీగా రన్స్ వచ్చాయని చెప్తా. ప్రతిరోజు దీస్ ఆర్ ద పాయింట్స్ యూ డోంట్ సీ ఆన్ టీవీ, ఎక్కువగా కవర్ చేయలేదు. మ్యాచ్ ప్రతిరోజు ముందర కూడా రోలర్ ఉపయోగిస్తారు. ఇన్నింగ్స్ చేంజ్ అవుతున్నప్పుడు చేస్తారు, డే స్టార్ట్ అవుతున్నప్పుడు చేస్తారు. ఇండియా హెవీ రోలర్ తీసుకున్నారట. దాంతో ఏం జరిగిందంటే ఆ డెంట్స్ ఏవైతే పిచ్ మీద పడ్డాయో అవి కొంచెం ఈవెన్ అవుట్ అయి ఉంటాయి.
ఇప్పుడు మీకు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? మీరు ఎప్పుడైనా బంకమట్టి మీద చేత్తో అద్దినా గూడా ఆ డెంట్స్ ఫార్మ్ అవుతాయి. తర్వాత చపాతీ చేసేది ఉంటుంది కదా కర్ర. దాంతో మీరు గనక డింగ్ 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 అని ఫోర్స్ చేశారనుకో, ఆ సొట్టలు ఏవైతే పడ్డాయో అవి కొంచెం ఫ్లాటెన్ ఔట్ అవుతాయి. కొంచెం ఈవెన్ ఔట్ అయిపోతాయి. ఆ ఎఫెక్ట్ ఒకటి క్రియేట్ అయింది. ఆ హెవీ రోలర్ వాడి పిచ్ పైన దాంతో చేయడంతోటి. సో, బాల్ మిస్‌బిహేవ్ చేయడం తగ్గింది. ఇండియా బాగా బ్యాటింగ్ చేశారు. వాళ్ళు ముగ్గురు ఫాస్ట్ బౌలర్సే వేశారు కాబట్టి 88 ఓవర్స్ వేస్తే 79 ఓవర్స్ వాళ్ళ ఫాస్ట్ బౌలర్సే వేశారు ముగ్గురే. దాంట్లో వాళ్ళకి కొంచెం ఎఫర్ట్ పడుంటుంది చాలా. అందుకని కాస్త తప్పు డెలివరీస్ వేయడం కూడా చూసాం. బట్ అది అడ్వాంటేజ్‌గా మార్చుకున్నారు ఇండియన్ బ్యాటర్స్. ఇదన్నమాట జరిగింది. సో, ఈ ఫోర్త్ డే మార్నింగ్ కూడా ఇంగ్లాండ్ కూడా హెవీ రోలర్ అడగొచ్చు. ఆ డెన్స్ కొంచెం ఫ్లాటెన్ ఔట్ అవ్వచ్చు. అక్కడ ఎలా వేస్తారనేది చూడాలి. సెమిన్యూ బాల్ ఉంది. 14 ఓవర్ల బాల్ ఉంది. స్క్రాంబుల్ సీము అవుట్ స్వింగర్స్ తోటి సిరాజ్ మరొక 7, 8 ఓవర్స్ స్పెల్ వేసి వికెట్స్ అందిస్తాడా? ఆ మెయిన్ బ్యాటర్స్‌ని ఆలీ పోప్‌ని, జో రూట్‌ని, హ్యారీ బ్రూక్‌ని అండ్ ఆఫ్ కోర్స్ మిగిలిన బెన్ డకెట్‌ని త్వరగా తీయగలిగితే ఇండియాకి ఛాన్సెస్ పెరుగుతాయి. జరుగుతుందో లేదో చూద్దాం. అది అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. ఏం నచ్చింది? ఎవరి పెర్ఫార్మన్స్ నచ్చింది? వాషింగ్టన్ సుందర్ సోలోగా సింగిల్ హ్యాండెడ్‌గా ఆ 6లు, 4లు కొట్టడం నచ్చిందా? 50 చేరుకోవడం నచ్చిందా? ఆకాశీప్ నైట్ వాచ్‌మెన్‌గా వచ్చి ఫైండ్ ఎక్స్ అంటే ఎక్సేంద్ర బై ఎక్స్ ఇచ్చుకుంటా అని చెప్పి కొట్టింది నచ్చిందా? లేకపోతే 180 ఏదైతే జైస్వాల్ స్కోర్ చేసాడో అదా? జడేజా కన్సిస్టెంట్‌గా మనకు 50 కొట్టడం అదా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ అండ్ ఆర్ యార్కర్ లాస్ట్‌లో ఆ లాస్ట్ పంచ్ ఏది? మనదే కదా! అదా? కామెంట్‌లో చెప్పండి. లైక్ ది వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు సమ్ టేల్స్. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.